ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షట్కరీ పాల్గొన్నారు. కేసీఆర్ శనేశ్వరం వల్లే నిజామాబాద్ నుంచి తాను ఓడిపోయానని, రేవంత్ రెడ్డి తనకు కేసీఆర్ దరిద్రం పట్టిందని షబ్బీర్ అలీ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కూడా అంతా గ్యారెంటీ చేస్తారు. కాకపోతే మా ఇంటి పక్కన నమ్మకం ఉందా మా మీద? ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు రూపాయలు ఇచ్చాడు. మేమేమో 10,10,000 కోట్లు ప్రగతి చెరువుకిచ్చా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. దాంట్లో 5 పథకాలు ఉన్నాయి. ఈరోజు మహిళా ఉన్నారు. 35 కోట్ల మహిళలు ఇప్పటికీ ఉచితంగా చెప్పింది. 500 పిల్లలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 200 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేవు.